హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కాలేజ్ రిలేటెడ్ కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. సో ఫస్ట్ వన్, ఇన్ విచ్ కాలేజ్ ఆర్ యూ స్టడీయింగ్? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు అని. సో ఏంటి ఇన్ విచ్ కాలేజ్ ఆర్ యూ స్టడీయింగ్ అంటే మీరు ఏ కాలేజ్లో చదువుతున్నారు అని. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ కాలేజ్ డిడ్ యూ స్టడీ? ఇక్కడ డిడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? పాస్ట్ యాక్టివిటీస్ కదా. సో అంటే ఇన్ విచ్ కాలేజ్ డిడ్ యూ స్టడీ అంటే మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు అని. సో ఆర్ యూ అంటే సో ఆర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ప్రస్తుతం అనమాట, ప్రజెంట్ కంటిన్యూస్. ఇన్ విచ్ కాలేజ్ ఆర్ యూ స్టడీయింగ్ అంటే మీరు ఏ కాలేజ్లో చదువుతూ ఉన్నారు. ఇన్ విచ్ కాలేజ్ డిడ్ యూ స్టడీ అంటే మీరు ఏ కాలేజ్లో చదివారు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. ఇంకో సెంటెన్స్, ఇన్ విచ్ కాలేజ్ డూ యూ వాంట్ టు స్టడీ అంటే మీరు ఏ కాలేజీలో చదవాలనుకుంటున్నారు అని. ఓకేనా? ఇన్ విచ్ కాలేజ్ డూ యూ వాంట్ టు స్టడీ అంటే మీరు ఏ కాలేజీలో చదవాలనుకుంటున్నారు అని. సో వాంట్ టు అంటే ఏంటి? అనుకుంటున్నాను, వెళ్ళాలనుకుంటున్నాను, మాట్లాడాలనుకుంటున్నాను, చదవాలనుకుంటున్నాను. సో ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు మనం వాంట్ టు అనేది యూజ్ చేస్తాం. సో ఇన్ విచ్ కాలేజ్ డూ యూ వాంట్ టు స్టడీ అంటే మీరు ఏ కాలేజీలో చదవాలనుకుంటున్నారు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, వెన్ డిడ్ యూ జాయిన్ ఇన్ దట్ కాలేజ్ అంటే మీరు ఎప్పుడు ఆ కాలేజీలో జాయిన్ అయ్యారు అని. సో జనరల్గా అడుగుతుంటాం కదా, మీరు ఎప్పుడు కాలేజీలో జాయిన్ అయ్యారు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. వెన్ డిడ్ యూ జాయిన్ ఇన్ దట్ కాలేజ్ అంటే మీరు ఎప్పుడు ఆ కాలేజీలో జాయిన్ అయ్యారు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. ఐ జాయిన్డ్ ఇన్ 2023 ఆర్ ఐ జాయిన్డ్ ఇన్ 2022. ఇలా మీరు ఇయర్ మీకు ఇష్టం వచ్చింది మీరు ప్లేస్ చేయొచ్చు అనమాట. ఐ జాయిన్డ్ ఇన్ 2022 అంటే నేను 2022లో జాయిన్ అయ్యాను అని. సో నెక్స్ట్ వన్, విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీ? సో చిన్నపిల్లలకి మనం అడుగుతూ ఉంటాం కదా, విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్ అంటే మీరు ఏ క్లాస్ చదువుతున్నారు అని. సో విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్ అంటే మీరు ఏ క్లాస్ చదువుతున్నారు అని. ఆర్ అంటే ప్రజెంట్ అనమాట. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్ అంటే మీరు ఏ క్లాస్ చదువుతున్నారు అని. నెక్స్ట్, ఐఎమ్ స్టడీయింగ్ సో అండ్ సో. ఇక్కడ చూడండి, మీరు ఏ క్లాస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు ఆన్సర్గా ఐఎమ్ స్టడీయింగ్ సో అండ్ సో అని చెప్పొచ్చు. మీరు ఏం చదువుతున్నారో అక్కడ ఇది మెన్షన్ చేయొచ్చు. సో అండ్ సో ప్లేస్లో మీరు అది మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వన్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్? సో ఇది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళకి అడుగుతారనమాట డౌట్స్. ఏంటని, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ అంటే జాయినింగ్ అయ్యే ప్రాసెస్ ఏంటో మాకు చెప్తారా అని అడుగుతూ ఉంటారు కదా, కో స్టూడెంట్ అడుగుతూ ఉంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయవచ్చు. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ అంటే జాయిన్ అయ్యే ప్రాసెస్ ఏంటో మాకు చెప్తారా అని. సో దాని యొక్క మీనింగ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్? సో దీని యొక్క మీనింగ్ ఏంటి? అక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అని. మీరు ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ అనొచ్చు. అంటే ఎంతమంది స్టూడెంట్స్ చదువుతున్నారు అని. సో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ అంటే అక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అని. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ అంటే అక్కడ ఎంతమంది స్టూడెంట్స్ చదువుతున్నారు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వన్, డూ యూ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ ఇన్ యువర్ కాలేజ్? సో దీని యొక్క మీనింగ్ ఏంటి? మీ కాలేజీలో నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అని. సో డూ యూ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ ఇన్ యువర్ కాలేజ్ అంటే మీ కాలేజీలో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అని. సో ఇలా మనం దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. ఐ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అని. దీన్ని మళ్ళీ ఇంకో రకం కూడా చెప్పొచ్చు, ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఐ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అని. ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ అన్నా కూడా సేమ్ మీనింగ్ వస్తుంది అనమాట. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ వన్, హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? సో జనరల్గా మనం అంటూ ఉంటాం కదా, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనుకొని. సో హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అంటే మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని. సో దీనికి మనం ఆన్సర్ లాగా ఏం చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు, ఆర్ శ్వేత ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చెప్పొచ్చు. సో ఇలా మీరు నేమ్ చేంజ్ చేసుకుని కూడా చెప్పొచ్చు మనం. సో నెక్స్ట్, సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ వన్, డిడ్ ప్రిన్సిపల్ కమ్ టుడే? సో దీని యొక్క మీనింగ్ ఏంటి
అంటే ప్రిన్సిపల్ ఈరోజు వచ్చారా అని. సో డిడ్ ప్రిన్సిపల్ కమ్ టుడే అంటే ప్రిన్సిపల్ ఈరోజు వచ్చారా అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ వన్, వై ఆర్ యూ ఆస్కింగ్ లైక్ దాట్. దీని యొక్క మీనింగ్ ఏంటి, మీరు ఎందుకు అలా అడుగుతున్నారు అని. సో వై ఆర్ యూ ఆస్కింగ్ లైక్ దట్ అంటే మీరు ఎందుకు అలా అడుగుతున్నారు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ టు మీట్ ప్రిన్సిపల్. మీరు ఎందుకు అలా అడుగుతున్నారు అంటే దానికి మీకు ఆన్సర్గా చెప్పొచ్చు ఇలా, ఐ హ్యావ్ టు మీట్ ప్రిన్సిపల్ అంటే నేను ప్రిన్సిపల్ని కలవాలి అని. సో ఐ హ్యావ్ టు మీట్ ప్రిన్సిపల్ అంటే నేను ప్రిన్సిపల్ని కలవాలి అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ వన్, వెన్ విల్ బి క్లాస్ స్టార్టెడ్ అంటే క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని. సో ఇది మనకి ప్యాసివ్ వాయిస్లో ఉందన్నమాట. సో వెన్ విల్ బి క్లాస్ స్టార్టెడ్ అంటే క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, సో బ్యాక్ బెంచర్ స్టూడెంట్స్ ఆర్ మేకింగ్ నాయిస్ అంటే బ్యాక్ బెంచర్ స్టూడెంట్స్ ఎక్కువ నాయిస్ చేస్తున్నారు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. బ్యాక్ బెంచర్ స్టూడెంట్స్ ఆర్ మేకింగ్ నాయిస్ అంటే బ్యాక్ బెంచర్ స్టూడెంట్స్ ఎక్కువ నాయిస్ చేస్తున్నారు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ వన్, ఇఫ్ యూ మేక్ నాయిస్ అగైన్ ఐ విల్ గివ్ కంప్లైంట్ ఆన్ యూ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి, మీరు ఇంకోసారి నాయిస్ చేస్తే నేను మీ మీద కంప్లైంట్ ఇస్తాను అని. సో ఇఫ్ యూ మేక్ నాయిస్ అగైన్ ఐ విల్ గివ్ కంప్లైంట్ ఆన్ యూ అని. అంటే మీరు ఇంకోసారి నాయిస్ చేస్తే నేను మీ మీద కంప్లైంట్ చేస్తాను అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ వన్, వేర్ ఈజ్ క్యాంటీన్. సో క్యాంటీన్ ఎక్కడా అని. సో దీని యొక్క మీనింగ్ అయితే మనం జనరల్గా అడుగుతుంటాం కదా, వేర్ ఈజ్ క్యాంటీన్ అంటే క్యాంటీన్ ఎక్కడా అని. సో ఆ సిచ్యువేషన్లో మీరు ఈ సెంటెన్స్ అనేది యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, లెట్స్ గో టు క్యాంటీన్ అంటే క్యాంటీన్కి వెళ్దాం పదండి అని. సో లెట్స్ గో టు క్యాంటీన్ అంటే క్యాంటీన్కి వెళ్దాం పదండి అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. విల్ మీట్ ఇన్ ద క్యాంటీన్ అంటే క్యాంటీన్లో కలుద్దాం అని. సో జనరల్గా మనం అంటూ ఉంటాం కదా, మనం ఎక్కడ కలుద్దామంటే విల్ మీట్ ఇన్ ద క్యాంటీన్ అనవచ్చు, అంటే క్యాంటీన్లో కలుద్దాము అని చెప్పొచ్చు మనం. సో ఈ సెంటెన్స్కి మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, షల్ వి గో టు క్యాంటీన్ అంటే క్యాంటీన్కి వెళ్దామా అని. సో లెట్స్ గో టు క్యాంటీన్ అంటే క్యాంటీన్కి వెళ్దాం పదండి అని. విల్ మీట్ ఇన్ ద క్యాంటీన్ అంటే క్యాంటీన్లో కలుద్దామని. షల్ వి గో టు క్యాంటీన్ అంటే క్యాంటీన్కి వెళ్దామా అని. ఓకేనా. ఐ వి వచ్చేటప్పుడు షల్ అని యూజ్ చేయాలి. యూ దే హీ సీ ఇట్ ఆర్ ఎనీ నేమ్ వచ్చేటప్పుడు విల్ అని యూజ్ చేయాలి. ఓకేనా. ఇక్కడ షల్ వి గో టు క్యాంటీన్ అంటే క్యాంటీన్కి వెళ్దామా అని. నెక్స్ట్ వన్, వాట్ డూ యూ టేక్. మనం జనరల్ క్యాంటీన్లో అంటూ ఉంటాం కదా, మీరేం తీసుకుంటారు అంటే వాట్ డూ యూ టేక్ అంటే మీరేం తీసుకుంటారు అని. సో నెక్స్ట్ వన్, ఆర్ యూ గెటింగ్ స్కాలర్షిప్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, మీకు స్కాలర్షిప్ వస్తుందా అని. సో ఆర్ యూ గెటింగ్ స్కాలర్షిప్ అంటే మీకు స్కాలర్షిప్ వస్తుందా అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, హౌ మచ్ ఆర్ యూ గెటింగ్ అంటే స్కాలర్షిప్ గురించి అడుగుతున్నాం కాబట్టి మనం హౌ మచ్ ఆర్ యూ గెటింగ్ అంటే మీకు ఎంత వస్తుంది అని. ఓకేనా. హౌ మచ్ ఆర్ యూ గెటింగ్ స్కాలర్షిప్ అని కూడా అనవచ్చు, మీరు యాడ్ చేయవచ్చు. హౌ మచ్ ఆర్ యూ గెటింగ్ స్కాలర్షిప్ అంటే మీకు ఎంత స్కాలర్షిప్ వస్తుంది అని. ఓకేనా. సో నెక్స్ట్ వన్, ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ స్కాలర్షిప్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి, ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ స్కాలర్షిప్ అంటే నాకేమీ స్కాలర్షిప్ రావట్లేదు అని. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, నాకేమీ స్కాలర్షిప్ రావట్లేదు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ వన్, వై డిడ్ ప్రిన్సిపల్ స్కోల్డ్ యూ. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, స్కోల్డ్ అంటే ఏంటి, తిట్టడం. వై డిడ్ ప్రిన్సిపల్ స్కోల్డ్ యూ అంటే ప్రిన్సిపల్ మిమ్మల్ని ఎందుకు తిట్టాడు అని. సో ప్రిన్సిపల్ తిడుతూ ఉంటారు కదా. సో వై డిడ్ ప్రిన్సిపల్ స్కోల్డ్ యూ అంటే ప్రిన్సిపల్ నిన్ను ఎందుకు తిట్టాడు అని. సో మనం క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి డిడ్ అనేది యూజ్ చేస్తాం పాస్ట్లో. సో ఐ ఫౌట్ విత్ హిమ్ అంటే నేను అతనితో గొడవ పడ్డాను. దట్స్ వై ప్రిన్సిపల్ స్కోల్డెడ్ మీ. ఇక్కడ దట్స్ వై అంటే అందుకే, ప్రిన్సిపల్ స్కోల్డెడ్ మీ అంటే నన్ను తిట్టాడు. దట్స్ వై ప్రిన్సిపల్ స్కోల్డెడ్ మీ అంటే అందుకే నన్ను తిట్టాడు అని. ఐ ఫౌట్ విత్ హిమ్ నేను అతనితో గొడవ పడ్డాను. దట్స్ వై ప్రిన్సిపల్ స్కోల్డ్ మీ అంటే నేను అతనితో గొడవ పడ్డాను అందుకే నన్ను ప్రిన్సిపల్ తిట్టాడు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఐ కెనాట్ ఫర్గెట్ దట్ ఇన్సిడెంట్.
సో జనరల్గా మనం అంటూ ఉంటాం కదా, నేను ఆ ఇన్సిడెంట్ ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఉంటాం కదా. సో ఐ కెనాట్ ఫర్గెట్ దట్ ఇన్సిడెంట్ అంటే నేను ఆ ఇన్సిడెంట్ని మర్చిపోలేను అని. ఎప్పటికీ మర్చిపోలేను అంటే ఐ కెనాట్ ఫర్గెట్ దట్ ఇన్సిడెంట్ ఎవర్. సో నేను ఎప్పటికీ ఆ ఇన్సిడెంట్ మర్చిపోలేను అంటే ఐ కెనాట్ ఫర్గెట్ దట్ ఇన్సిడెంట్ ఎవర్ అంటే నేను ఎప్పటికీ ఆ ఇన్సిడెంట్ మర్చిపోలేను అని. సో నెక్స్ట్ వన్, వెన్ డిడ్ యూ కమ్. సో ఇన్ జనరల్గా మనం అంటూ ఉంటాం కదా, మీరు ఎప్పుడు వచ్చారు అని, ఆర్ కాలేజ్కి ఎప్పుడు వచ్చారు అని అడుగుతుంటాం కదా. వెన్ డిడ్ యూ కమ్ అంటే మీరు ఎప్పుడు వచ్చారు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ కాలేజ్. ఇప్పుడు కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు జనరల్గా అడుగుతూ ఉంటారు కదా, మీరు ఈ కాలేజ్లో జాయిన్ అయ్యారు కదా, కాలేజ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయవచ్చు. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ కాలేజ్ అనొచ్చు మనం, అంటే ఈ కాలేజ్ గురించి కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, వెన్ విల్ యూ గో అవుట్. మీరు బయటకు ఎప్పుడు వెళ్తారు అని. సో వెన్ విల్ యూ గో అవుట్ అంటే మీరు బయటకు ఎప్పుడు వెళ్తారు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ వన్, హౌ డిడ్ యూ కమ్ టు కాలేజ్ టుడే. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, ఈరోజు మీరు కాలేజ్కి ఎలా వచ్చారు అని. ఓకేనా. హౌ డిడ్ యూ కమ్ టు కాలేజ్ టుడే అంటే మీరు ఈరోజు కాలేజ్కి ఎలా వచ్చారు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఈ రకంగా మీరు సెంటెన్సెస్ యూజ్ చేసి మీ డైలీ లైఫ్లో మాట్లాడవచ్చు. సో ఇదే ప్యాటర్న్లో మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని చెక్ చేసి వీడియోస్ అన్నీ వాచ్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.